ఒక అద్భుతమైన దినాన్ని మన వాక్యంలో చదువుకున్నాం. ఎందుకు 3 గంటలకు ఆయన మరణించాడు అనేది మనకు కావాలి. ఇప్పుడు ఆయన 12 గంటలకు వేశారు, ఎప్పుడో చనిపోవాలి. ఎందుకు 3 గంటలకంటే నిర్గమాకాండము 12వ అధ్యాయము 7వ వచనం. ఎందుకు 3 గంటలకంటే ఎప్పుడో నిర్గమాకాండంలో రాయించిన ఒక మాట దేవుడు అప్పటికి ఇంచుమించు 2000 సంవత్సరాలు దాటి ఆయన ఎప్పుడు మరణించాలో, ఎన్ని గంటలకు మరణించాలో ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దానిని చంపి పస్కా పశువుని సాయంకాలమందు చంపాల గనక యేసుప్రభు వారు తన ఆత్మను అప్పగించకుండా సిలువ మీద 3 గంటల వరకు తన ఆత్మను కాపాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన ఆత్మను అప్పగించుకున్నాడు, కానీ ఈ భూ ప్రపంచం మీద ఏ వ్యక్తి కూడా ఆయన్ని చంపడానికి అర్హుడు కాదండి. ఆయన చావాలనుకున్నాడు మన గురించి. పరమ తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు పరము వీడి భువిపై అరుదెంచితివా, దేవుడవై ఉండి మనుషుల చేత చిత్రహింస